బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బనకచెర్లపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో రేపటి జలశక్తి మంత్రి సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బనకచెర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ అజెండాగా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ఇచ్చిన బనకచెర్ల అజెండాపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు కేంద్రానికి లేఖ రాస్తూ బనకచెర్లపై చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవని లేఖలో పేర్కొంది. చట్టాలు, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించే బనకచెర్లపై చర్చించాల్సిన అవసరం లేదని రేవంత్ ప్రభుత్వం తెలియజేసింది. ఇటు బనకచెర్లపై అయితే కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి ఆ లేఖలో ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించారు? బనకచెర్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? రేపు మధ్యాహ్నం 2:30 కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నీటి వాటాలకు సంబంధించి అటు కృష్ణా జలాలకు కావచ్చు, మరోవైపు గోదావరి జలాలపైన ఇరు రాష్ట్రాల వాటాకు సంబంధించి మరోసారి చర్చ కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని ఈ యొక్క సమావేశం నిర్వహిస్తూ ఉంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల సీఎంలు అంటే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నాడు. ఈ సమావేశానికి సిఆర్ పాటిల్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఉన్నటువంటి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఈ సమావేశం జరగబోతా ఉంది. అయితే ఇప్పటికే నిన్న సాయంత్రం 5 గంటల లోపు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి కూడా కేంద్రానికి ఏ అంశాలు ఈ సమావేశాల్లో చర్చించాలి అనేటటువంటి ఎజెండాను కూడా ఖరారు చేసి పంపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏపీ ప్రభుత్వం ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టు పైన చర్చించాలనేటటువంటి ఏకైక ఎజెండాను కేంద్రానికి పంపింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు, గతంలో ఏపీ తెలంగాణకు ఇచ్చినటువంటి వాటాలను పునరుద్ధరించాలి, అదేవిధంగా పలు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంతో పాటు కానీ నీటి కేటాయింపులు చేయాలి, వాటితో పాటు కానీ పెండింగ్లో ఉన్నటువంటి పలు ప్రాజెక్టులకు కేంద్రం నిధుల సహాయం చేయాలి అనేటటువంటిది కూడా వారు ప్రతిపాదన చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గోదావరి జలాల్లో కూడా ఇప్పటికే తెలంగాణ గోదావరి నదిపైన కడుతున్నటువంటి అనేక ప్రాజెక్టులకు కూడా నీటి కేటాయింపు చేయాలి, ఆ తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్టులకు సత్వరమే ఈ యొక్క నిధులను కేటాయించాలి అనేటటువంటిది కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అనేక ప్రాజెక్టులు కావచ్చు, అటు డిండి, నెట్టెంపాడు, అది కల్వకుర్తి, వీటితో పాటుగానే తుమ్మిడిహెట్టి, ఇచ్చంపల్లి వద్ద మరో రిజర్వాయర్ కట్టేందుకు కూడా అనుమతులు కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాజెక్టుల పైన కూడా కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అన్ని అంశాల మీద చర్చించాలనేటటువంటి ప్రతిపాదనను తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రతిపాదనలో తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఏ అంశాలను ఎజెండాలో చేర్చాలనేటటువంటి లేఖను కూడా కేంద్రానికి రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా ఇవాళ ఉదయం ఇరిగేషన్ శాఖ మంత్రి, తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో లేఖను ప్రతిపాదించారు. ఏపీ ఏకైక ఎజెండాతో బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి చర్చ లేవనెత్తాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఆ యొక్క బనకచెర్ల పైన ఇప్పటికే అటు సిడబ్ల్యూసి కావచ్చు, వాటితో పాటుగానే జిఆర్ఎంబి, మరోవైపు ఈఏసి కూడా ఆ యొక్క ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదు పూర్తి స్థాయిలో కూడా. ఒకవైపు శరవేగంగా బనకచెర్ల ప్రాజెక్టును గోదావరి నుంచి అటు బనకచెర్లకు అనుసంధానం చేయాలి, ఆ నీటిని తరలించుకోవాలనేటటువంటి భావనలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్రంలో ఉన్నటువంటి అనేక సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పర్యావరణ అనుమతులు రాలేదు. దాంతోపాటుగానే ఇప్పటి వరకు ఎటువంటి అనుమతులు రానటువంటి ప్రాజెక్టు పైన చర్చించడం అనుచితం కాదు అనేది కూడా స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ అంశం మీద చర్చించాల్సినటువంటి అవసరం లేదు అనేది కూడా కరాఖండిగా ఈ యొక్క లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు మీద కేంద్ర ఆధీనంలో ఉండేటటువంటి సంస్థలు అటు పర్యావరణ అనుమతులు దక్కలేదు, మరోవైపు సిడబ్ల్యూసి అనుమతులు దక్కలేదు, మరోవైపు కీలకమైనటువంటి జిఆర్ఎంబి గోదావరి ట్రిబ్యునల్ కూడా ఆక్షేపాలు తెలిపిన నేపథ్యంలో కూడా
పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్టు బనకచెర్ల పైన చర్చించాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనేది కూడా ఇవాళ కొద్దిసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా రేపు జరగబోయేటటువంటి చర్చలో ఇప్పటికే ఎజెండాలు ఖరారు చేస్తున్న నేపథ్యంలో ఏపీ ఏకైక ఎజెండాను ప్రతిపాదించింది కేంద్రానికి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు కృష్ణా మరోవైపు గోదావరి జలాల్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు, మరోవైపు ఆ నీటి వాటాల పునరుద్ధరణ చేయాలి అనేటటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే కృష్ణానదిలో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు అలాట్ చేసిన నేపథ్యంలో దాన్ని పునరుద్ధరణ చేయాలి. పూర్తి స్థాయిలో కూడా మరోసారి పునరాలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కృష్ణా నది అత్యధికంగా తెలంగాణ భూభాగంలో ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క పరివాహక ప్రాంతంలో ఎంత మేర ప్రవహిస్తే అంత మేర నీటి లభ్యత తెలంగాణ ఉపయోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలి. మరోవైపు శ్రీశైలం ద్వారా కూడా కృష్ణానది జలాలను ఏపీ అక్రమంగా తరలించుకు వెళ్తా ఉంది. కేటాయింపుల కంటే అధికంగా ఈ యొక్క నీటిని తరలించుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం వాదన మనం గమనిస్తే కనుక బనకచెర్ల ద్వారా గోదావరి నీటిని సముద్రంలో నిరుపయోగంగా కలిసిపోతున్నటువంటి ప్రతి ఏటా 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతూ ఉంది. అందులో 200 టీఎంసీలు ప్రతి ఏటా ఈ యొక్క బనకచెర్ల ద్వారా వాడుకోవడానికి ఏపీ ప్రభుత్వానికి ఈ యొక్క బనకచెర్ల ప్రభుత్వం ఈ యొక్క ప్రతిపాదన పెట్టింది బనకచెర్లకు సంబంధించి. అయితే ఈ యొక్క మిగులు జలాలు ఎక్కడివి అనేది కూడా కేంద్రం తేల్చాల్సి ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఎంత గోదావరి జలాల్లో సముద్రంలో ప్రతి ఏటా ఎంత కలిసిపోతా ఉంది అనేటటువంటి అంశాలకు కూడా కొంత చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే మరోవైపు తెలంగాణ ప్రభుత్వం బనకచెర్ల మీద అనేక సార్లు కూడా ఇప్పటికే పర్యావరణ అనుమతులు రద్దు చేయాలనేది తెలంగాణ సీఎంతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరువురు కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిశారు. అటు సిఆర్ పాటిల్తో పాటుగానే మరికొంతమంది పర్యావరణ శాఖ మంత్రిని కూడా కలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. బనకచెర్లకు అటు పర్యావరణానికి విరుద్ధంగా కడుతున్నటువంటి ప్రాజెక్టు, మరోవైపు ఎటువంటి అనుమతులు లేకుండా శరవేగంగా ఈ యొక్క పనులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కేంద్రం కూడా ఇప్పటి వరకు బనకచెర్లకు సంబంధించినటువంటి డిపిఆర్ అందలేదు అనేది కూడా ప్రధానంగా చెప్పినటువంటి నేపథ్యంలో కూడా బనకచెర్ల పైన మేము చర్చించేందుకు సిద్ధంగా లేము, ఆ యొక్క చర్చనే అనవసరం అనే కోణంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు తెలంగాణకు రావాల్సినటువంటి కృష్ణా గోదావరి జలాల్లో వాటాకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు కేంద్ర సహాయంతో పాటుగానే నీటి కేటాయింపులు, మరోవైపు ఆ యొక్క పూర్తి స్థాయిలో కూడా మరో కొత్త ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులను కూడా కోరేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ యొక్క ఏపీ ప్రతిపాదించిన ఏకైక ఎజెండాను తెలంగాణ సర్కారు తిరస్కరిస్తున్న నేపథ్యంలో కూడా దాని మీద చర్చకు అనవసరం అనేటటువంటి కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా చూడాల్సినటువంటి అవకాశం అయితే ఉంది. వైశాల్. రైట్, థ్యాంక్ యూ రాజు.